పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు 16వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. లోకములో ఎటు చూసిన యుద్ధాలు, కోట్లాటులు, గొడవలు, గందరగోళాలు, ఆందోళనలు, విభజనలు, కుటుంబ కలహాలు, సమస్యలు, గాయపరుచుకోవటం, హత్యలు, మానభంగములు, ఇలా ఎన్నెన్నో మన అనుదిన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆందోళనలను, భయాలను, హింసలను, గందరగోళాలను తొలగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, కరుణ, దయ, ఐక్యతను చేకూర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మంచి కాపరుగా రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని ఈనాడు వాక్య గ్రంథ పఠనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణములో చెల్లా చెదరైపోయిన ఇశ్రాయేలుల ప్రజలను ఒక దరి చేరుస్తానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాటి రెండవ పట్టణములో చెల్లా చెదరైన మానవ జాతిని, యూదులను, గ్రీకులను, అన్యులను అందరినీ కూడా క్రీస్తు ప్రభువు తన శిలువ రక్తము ద్వారా రక్షిస్తాడని మనకి తెలియపరుస్తూ ఉంది. సువిశేష పట్టణము కాపరిలేని గొర్రెల వలె ఉన్న వారందరినీ చూసి యేసు ప్రభువు వారిపై కనికరాన్ని, జాలిని చూపుటను గురించి మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియదేవ్, మరి ఈనాడు మన అనుదిన జీవితంలో ఆ కాపరి అయినటువంటి క్రీస్తుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా? ఆయన యొక్క మార్గములో నడవగలుగుతూ ఉన్నామా? ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నామా? ఆ యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పఠిస్తూ ఉన్నామా? ఆచరిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుని యొక్క ప్రవచనాలను, దేవుని యొక్క వాక్యమును మన అనుదిన జీవితములో వింటున్నా సరే, అది వినలేనటువంటి విధముగా మనము రోజు రోజుకి దూరముగా వెడలిపోతున్నటువంటి క్షణాలు ఉన్నట్లయితే ఆ సమయము రానే వచ్చింది. ప్రభువా, నీ యొక్క ద్వారం వద్ద నేను నిలుచొని ఉన్నాను. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో తెలియపరుస్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు. ఎవరెవరైతే నా యొక్క హృదయ తలుపును తడుతూ, ఎవరెవరైతే నా యొక్క స్వరాన్ని ఆలకిస్తారో నేను వారికి స్వరమును ఆలకిస్తాను, నేను వాళ్ళతో కూర్చుంటాను, ఇదిగో నేను వాళ్ళతో కూర్చొని భుజిస్తాను అని క్రీస్తు భగవానుడు అందరికీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఒకవేళ ప్రభుని యొక్క స్వరముని వినలేనటువంటి సందర్భాలు ఉన్నట్లయితే ఆయన యొక్క క్షమాపణను, ఆయన యొక్క కరుణను మనకందరికీ కూడా ఈ దివ్య పూజా బలిలో మనకి దయచేయమని మన మంత్రం కూడా మనస, వాచన, కర్మన ఆయనను ప్రార్థిస్తూ మరి ఆయన యొక్క క్షమాపణను కోరుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30 వచనము నుండి 34 వచనముల వరకు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనము నుండి 34వ వచనము వరకు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియపరిచిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకే వచ్చినందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవను నెక్కి సముద్రమును దాటి ఒక నిచ్చెన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి ఆ జనసమూహము చూచి కాపరులేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష వాక్య గ్రంథ పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడినగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించే ముందు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుందాం. ఆ మంచి కాపరైనటువంటి యేసు ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని వినడానికి కావలసిన తన ఆత్మ ఫలములను మనకందరికీ దయచేయమని ప్రభుని ప్రార్థించుదాం. మా మంచి కాపరైన యేసువా, మా పరలోకపు తండ్రి, ఈ దినమే మేమందరము కూడా ప్రభువా నీలో ఉన్నటువంటి కాపరి యొక్క లక్షణాలను తెలుసుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నాము యేసయ్య. ఇదిగో ప్రభువా, నీవు ఒక మంచి కాపరువని, మేపరవని, ఇదిగో మమ్మల్ని అందరినీ కాపాడువాడువని మేమందరము తెలుసుకొని, ఇదిగో ప్రభువా, గొర్రెలమైన మేము కూడా ప్రభువా నీ దగ్గర ఆ కాపరి యొక్క లక్షణాలను తెలుసుకునే విధముగా మమ్మల్ని వాక్యము ద్వారా మలిస్తావని, తరింప చేస్తావని ప్రభువా ఎన్నో ఆశలతో వచ్చి ఉన్నాము ప్రభువా. మరికొద్ది క్షణాలలో వాక్యముని వింటున్నటువంటి సమయములో మా యొక్క హృదయాలను తరింపచేసి ప్రభువా, వాక్యములో ఉన్నటువంటి స్వరమును మాకందరికీ విరికింపచేసి మా అందరికీ కూడా ఇదిగో లోపల కాయాలను మార్పించమని, వాక్యము ద్వారా మాట్లాడమని ప్రభువా మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల నుండి గ్రహించబడినది. ఈనాటి మొదటి పట్టణములో పరిశీలించినట్లయితే అలసి
సొలసి నిరాశ నిస్పృహతో నిండి ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఆశ ఆకాంక్షను చూపుతూ మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని, మీరు కోల్పోయిన సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మరలా మీరు పొందుపోతూ ఉన్నారని, కాపరి లేని గొర్రెల వలె ఉన్న చెల్లా చెదరైపోయినటువంటి జీవితాలను మరలా బాగు చేస్తాను అని, మీకు మెస్సయ రాబోతూ ఉన్నాడు అని తండ్రి అయిన దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు కూడా దావీదు వంశము నుండి చాలామంది రాజులు యోధియాను పరిపాలించను. అయితే వారెవ్వరు కూడా, ఏ రాజు కూడా మరి వారిని ప్రజలను పట్టించుకోలేదండి. ప్రజలను దోచుకుంటూ ఉన్నారండి. నీతి న్యాయముతో పరిపాలించలేదండి. మరి అటువంటి ప్రబద్ధులు పెడచెవును పెడుతూ ఉన్నారని, దేవుని మాటలను ధిక్కరిస్తూ ఉన్నారని, దానికి ఫలితముగా ఈ బాబిలోనియా రాజు అయినటువంటి నెబ్కద్నెజరు అనే రాజు తన సైన్యముతో దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వము 597వ సంవత్సరములో ఆ జెరూసలేము పట్టణాన్ని ముట్టడించి ఆ దేశములో ఉన్నటువంటి అందరినీ కూడా బంధించి బాబిలోనియనుకు బానిసలుగా తీసుకొని పోయాడండి ఈ యొక్క నెబ్కద్నెజరు రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి మరి క్రీస్తు పూర్వం 587వ సంవత్సరములో జెరూసలేము పట్టణాన్ని నేలమట్టం చేశాడు. అప్పుడు యిర్మీయా ప్రవక్త చింతాక్రాంతుడై హృదయ వేదనతో ఎంతో కలత చెందుతూ జరిగిన అనర్థానికి అన్నిటికీ కూడా ఆ యూదా రాజులే కారకులని, నిరంకుశ పాలన, స్వార్థపూరితమైనటువంటి పాలనను పరిపాలించిన ఆ నాయకులతే బాధ్యత అని యిర్మీయా ప్రవక్త కఠినమైన దేవుని సందేశాన్ని వినిపించాడు. వారు ప్రభువైన దేవుని పట్ల చూపిన అవిధేయత దేశ వినాశనానికి కారణమైనదని ఘాటుగా విమర్శించిన పట్టణములోని సారాంశమే ఈనాటి మొదటి పట్టణము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క చరిత్ర మీరు వింటేనే ఈనాటి మొదటి పట్టణము మనకి స్పష్టముగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. చెవులు వినువారు ఉన్నవారు వినుగాక. ఓసారి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి సమయములో నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇశ్రాయేలు ప్రవక్తకు, యిర్మీయా ప్రవక్తకు ఇదిగో మరి వారి ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణములో ఇదే సారాంశాన్ని విని ఉన్నాము మరియు చదివి ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణములో యిర్మీయా ప్రవక్త కూడా ప్రభువు ప్రజలను చెల్లా చెదిరి చేసి నాశనము చేయు రాజులారా, ఇదిగో రాజు శాపగ్రస్తుడు అంటూ వారి తప్పులను ఎత్తిపుచ్చుతూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి, ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు, నాశనము చేయు రాజు శాపగ్రస్తులు, శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు, తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి, రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు, ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతే, జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదురు చేసి, వారిని చెల్లా చెదర చేసితిరి, ఆవలకు వెళ్ళగొట్టి, ఆవులకు వెడలగొట్టితిరి. కనుక ఈ దుష్కార్యములకు గాను, ఈ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును, నేను మిమ్ము శిక్షింతును అని ఈ యిర్మీయా ప్రవక్త ద్వారా సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఇట్లా నుంచి ఉన్నాడు,
ఇర్మియా గ్రంథము 23:5 ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభు ఇట్లనుచు ఉన్నాడు, నేను దావీదు వంశము నుండి నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను ఎన్నుకొను రోజులు వస్తూ ఉన్నాయి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలుల ప్రజలకు శాంతి లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు. వారి జీవితాలు అన్నీ కూడా బానిసత్వములో కృంగిపోతూ, నలిగిపోతూ, నశించిపోతున్నటువంటి జీవితాలుగానే మారిపోయినాయి. వారికంటూ ఒక నాయకుడు లేరు. ఇప్పుడు వరకు కూడా దావీదు వంశము నుండి ఎందరో రాజులు పరిపాలించారు. కానీ ఆ రాజులు కూడా వారి జీవితాలను బాగుపరుస్తారే అని అనుకున్న సమయంలో కూడా బాగుపరచలేకపోయారు. వారికి సంపదను కోల్పోయారు, వారికి ఉన్నటువంటి అభివృద్ధిని కోల్పోయారు, వారికి ఉన్నటువంటి నైపుణ్యతను కోల్పోయారు. వారి జీవితాలు అన్నీ కూడా నేలమట్టము అయిపోయినటువంటి విధముగా ఇదిగో ఉన్నాయి. అటువంటి పాలన, నిరంకుశమైనటువంటి పాలనను చూసి ఇదిగో తండ్రి దేవుడు దహిస్తూ ఉన్నాడు, వేదన పడుస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో అంటూ ఉన్నాడు, ఇదిగో ఒక మెస్సియా రాబోతూ ఉన్నాడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే యేసయ్య, ఆయనే ఇదిగో మనలందరినీ కూడా న్యాయమైనటువంటి విధముగా పరిపాలించకపోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన పరిపాలన మనకందరికీ కూడా నీతి న్యాయములతో పరిపాలించినటువంటి విధముగా ఉంటుంది. త్వరపడండి, సిద్ధపడండి, ఇదిగో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీకందరికీ కూడా సారవంతమైనటువంటి సస్యశ్యామలుగా ఇదిగో నిర్మితమైనటువంటి ఇదిగో విధముగా మిమ్మల్ని అందరినీ కూడా ఇదిగో యాభై దేవుడు పరిపాలించబోతూ ఉన్నాడు. ఆ క్రీస్తు రాబోతూ ఉన్నాడు, వినండి అని ఇదిగో ఎవరెవరైతే మరి కుంచెన వంచన చేసినటువంటి పరిపాలన చేసినటువంటి ఆ నాయకులందరూ కూడా శిక్షను తప్పదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి మీరందరూ సిద్ధపడండి, మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇదిగో కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, కన్నీటి వికట్ల శోధనలతో బాధపడుతూ ఉన్నారా? అయితే అవి అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకి ఇస్తున్నటువంటి సారాంశము. ప్రియా దేవుని బిడ్డలారా, సువిశేష పట్టణాన్ని పరిశీలించుదాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము ఇదిగో 30 నుంచి 34 వచనాల నుండి గ్రహించబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారములో శిష్యులందరూ కూడా వ్యాధి ప్రచారానికి వెళ్ళారు అని మనం ధ్యానించుకున్నాం. కానీ ఈ వారము ఈనాటి సువార్త పట్టణములో వ్యాధి ప్రచారానికి వెళ్ళిన శిష్యులందరూ కూడా తిరిగి వచ్చి వారి ప్రయాణములో జరిగిన అనుభవాలను క్రీస్తు ప్రభునితో పంచుకుంటూ ఉన్నారండి. అయితే వారు పంచుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నారు, కానీ వారికి సాధ్యపడలేదు. వీరు వ్యాధి ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి ప్రజలందరిని కూడా ఆకట్టుకున్నారు. ప్రజలందరూ కూడా ప్రభువును, శిష్యులను కలవడానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అయితే వారిని చూచిన ప్రభువు ఇలా అంటూ ఉన్నారు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలను చూసి ఏమంటున్నాడు? మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనము. యేసు పడవను దిగి జనసమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. చూడండి ప్రభా, ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువు బోధించుతూ వారి మీద కనికరము చూపుతున్నాడు. ఎందుకు వారి మీద కనికరము చూపుతూ ఉన్నాడు? వాళ్ళ మీద ఎందుకు ఆయన కనికరము చూపించాలి? వాళ్ళు మామూలుగా వస్తూ ఉన్నారు చూడడానికి అని. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏదో వేదనతో బాధపడుతూ ఉన్నారు, ఏదో కష్టముతో ఉన్నారు, కాపరి లేనటువంటి గొర్రెలాగా ఉన్నారు. వారి కుటుంబాలన్నీ కూడా వేదనతో బాధపడుతూ ఉన్నాయి. ఇదిగో ఏదో కష్టముతో నా దగ్గరికి వస్తూ ఉన్నారు.
ఇదిగో వాళ్ళకి ఏదో ఉంది, ఏదో వాళ్ళు కోల్పోయినటువంటి విధముగా వారి జీవితాలు ఉన్నాయి అని ప్రభువు ఈ విధముగా ఉపయోగిస్తూ ఉన్నారు. కాపరి లేని గొర్రెలలాగా ఉన్నటువంటి ప్రజలను చూసి ఏమి చేస్తున్నాడండి? కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఓదార్పును ఇస్తూ ఉన్నారు, జాలిని కనపరుస్తూ ఉన్నాడు. ఇదిగో వారి యొక్క హృదయ వేదనను ఇదిగో తరింప చేస్తూ వారిని అద్దుకుంటూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, అయితే ఇక్కడ కాపరి అంటే ఎవరు? మనం చాలాసార్లు మన అనుదిన జీవితంలో చూస్తాం. కాపరి అంటే మనకి 3 రకాల కాపరులు ఉండొచ్చు, లేదా రకరకాల కాపరులు ఉండొచ్చు మన అనుదిన జీవితంలో. కాపరి అనగానే ఒక గొర్రెల కాపరి గుర్తుకు వస్తాడు. కాపరి అనగానే మరి పశువులను తోలుకొని వెళుతున్నటువంటి కాపరి గుర్తుకు వస్తాడు. కాపరి అనగానే కుటుంబములకు లేదా రకరకాలైనటువంటి మరి పరిపాలించే విధముగా ఉన్నటువంటి వారిని కాపరి అని అంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. కాపరి అంటే ఏమిటి? అతని యొక్క లక్షణాలు. కాపరి అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. బాధ్యతను నిరంకుశముగా కాకుండా ఇదిగో ఎంతో కృషితో నిర్వర్తించిన వాడే కాపరి. కాపరి అంటే సమస్తమును భరించేవాడు, తన గొర్రెల కోసము ప్రాణమును అర్పించేవాడు, తన గొర్రెల కోసము ప్రాణమును దారబోయేవాడు. అందుకోసమే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును, గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే కాపరి ప్రేమను పంచి గొర్రెలను మంచి మార్గములో నడిపించేవాడు, ఆహారమును సమకూర్చేవాడు. కాపరి గొర్రెలకు దారిని చూపించి ముందుగా నడిచినవాడు, తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించినవాడు. కాపరి గొర్రెల యొక్క స్వరమును ఆలకించును, గొర్రెలు కాపరి యొక్క స్వరమును వినును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథములో విని ఉండొచ్చు. నిజముగా మన అనుదిన జీవితములో నీవు నేను మనందరము కూడా కాపరులమే. మీ బిడ్డలకు మీరు కూడా కాపరులే. మీ బిడ్డలకు మీరు కూడా మీ కుటుంబములో ఒక కాపరిగా బాధ్యతలను నిర్వర్తించిన వాడు మీరందరూ కూడా. కానీ ఆ కాపరి యొక్క లక్షణాలు నిజముగా నిర్వర్తిస్తూ ఉన్నావా? ఆ కాపరి యొక్క బాధ్యత కలిగినటువంటి లక్షణాలు నీలో ఇమిడి ఉన్నాయా? ఆ కాపరి యొక్క లక్షణాలను నీ అనుదిన జీవితములో నిజముగా బాధ్యతాయుతముగా నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలనం చేసుకుందాం ప్రియ బిడ్డలారా. సమయము రానే వచ్చింది. కాపరి అంటే ఊరు బయట తిరిగేవాడు కాదు, కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు, బాధ్యత లేనటువంటి వ్యక్తిమైనటువంటి వాడు కాదు. ఇదిగో తినుతూ త్రాగుతూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనటువంటి విధముగా తాగుళ్లకు తందనాలకు తిరుగుతున్నటువంటి వ్యక్తులు కాపరులే కాదు. కాపరి అంటే ప్రాణమును దారబోయేవాడు. ఇదిగో తన గొర్రెల కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు తన యొక్క సమస్తమును దారిపోసు భరిస్తున్నవాడే కాపరి అని అంటారు. కానీ ఎంతమంది ఉన్నారు మన సంఘములో? ఎంతమంది ఉన్నారు మన అనుదిన జీవితములో, మన కుటుంబాలలో కాపరి లేనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. తిందుమా, నిద్రపోదుమా, లేకపోతే లేచి ఊరంతా తిరుగుతామా అనే విధముగా రెస్పాన్సిబిలిటీ లేనటువంటి విధముగా జీవిస్తున్న వాళ్ళు ఎందరో ఈ లోకములో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఎవ్వరు చాటిలేరు. నీకు మంచి ఉదాహరణ ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఒక్కడే కాపరి. ఆ కాపరి యొక్క లక్షణాలు మన అనుదిన జీవితంలో ఉన్నాయా? ఆత్మ పరిశీలనం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈనాడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కీర్తన 23:1 వచనం చదవండి బిడ్డలారా. కీర్తన 23.
ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువుయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. చూడండి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువుయు లేదు అని అంటూ ఉన్నాడు. నీ కుటుంబములో నీ భర్త కానీ లేదా భార్య కానీ కాపరి లేని లక్షణాలుగా ఉంటూ పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తూ ఇదిగో మరి కుటుంబం యొక్క బాధ్యతలు లేనటువంటి విధముగా జీవిస్తున్న వారికి దేవుడిస్తున్నటువంటి అభయం ఏమిటంటే, ఇదిగో ప్రభువే నాకు కాపరి. ఆయనే మనకి కాపరి, ఆయనే మనకి మేపరి. మన ప్రభువైన యేసుక్రీస్తే నిజమైనటువంటి కాపరి. ఆయన మన పక్షాన ఉంటాడు, మన కోసము ఎప్పుడు నిలబడతాడు, మనల్ని ఎప్పుడు కూడా ఓదారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కాపరిని నమ్ముకోమంటూ ఉన్నాడు. ఆ కాపరి మీద విశ్వాసాన్ని ఉంచమంటూ ఉన్నాడు. ఆ కాపరి మీద ఇదిగో నమ్మకాన్ని ఉంచి బ్రతకమంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో నీవు ఏమీ లేని తనములో కూడా నిన్ను లేవలెత్తడానికి, నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానములో నిన్ను బయలుపరచడానికి, నిన్ను విశ్రమింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈనాడు నీకు నాకు మనందరికీ కూడా ఇదిగో ప్రభువు ఒక 5 పాయింట్లను మనకిస్తూ ఉన్నాడు, 5 నియమాలను మనకిస్తూ ఉన్నాడు, లక్షణాలు నేర్చుకోవలసినటువంటిది. మనందరము కూడా ఏదో ఒక సమయమున సందర్భమున కాపరి లేదా నాయక బాధ్యతలను అంటే లీడర్షిప్ అంటే నిర్వర్తించవలసినటువంటిది మనకి జీవితంలో ఉంటుంది. ఉదాహరణకు ప్రియదేని బిడ్డలారా, తిరుసభ మేత్రాసనములో విచారణ గురువులు వారి క్రైస్తవ సంఘమునకు కాపరులు 1. రెండవదిగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు కాపరులు. 3. ఉపాధ్యాయులు వారి విద్యార్థులకు కాపరులు. 4. పరిశ్రమ వ్యాపారస్తులు యజమానులు అచటి కార్మికులకు కాపరులు. 4. పెద్దలు పిల్లలకు కాపరులు. అన్నీలు అక్కలు తమ చెల్లి తమ్ముడులకు కాపరులు. ఇలా చెప్పుకొని పోతే మనందరము కూడా ఏదో ఒక సందర్భములో ఎవరో ఒకరిపై నాయక బాధ్యతను లేక పరిరక్షణ బాధ్యతను వహిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ పరిరక్షణ బాధ్యతను నిజముగా నిర్వర్తిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలనం చేసుకోవాలి. లేకపోతే నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ స్త్రీ సభను, అది గురువులు కావచ్చు, లేదా సంఘ పెద్దలు కావచ్చు, లేదా తల్లిదండ్రులైనటువంటి మీరు కావచ్చు, ఈ లోకములో ఈ సమాజములో కాపరులుగా ఉంటున్నటువంటి ఏ ఒక్కరమైనా కావచ్చు, ఆ బాధ్యతను ఇదిగో నిర్వర్తించకుండా నీవు ఇతరులను పాడు చేస్తూ ఇతరులను చెడు మార్గములో నడిపిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, తస్మారు జాగ్రత్త అంటూ ఉన్నాడు. గురువులకు, బోధకులకు, మరి పెద్దలకు, మరి తల్లిదండ్రులకు, కాపరులుగా ఉన్నటువంటి అందరికీ కూడా హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తస్మారు జాగ్రత్త అని అంటూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఎందుకంటే మీరు కానీ ఆ బాధ్యతను ఇదిగో కాపరిగా ఆ లీడర్షిప్ యొక్క బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని మీరు నిర్వర్తించకపోతే మీరు ఏమవుతారో క్రీస్తు భగవానుడు తెలియచేస్తున్నటువంటి విధముగా ఇదిగో మనకి తెలియజేస్తున్నారు. కనుక ఎవరైనను తమ మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులను చెడు త్రోవలో పట్టించినట్లయితే వారికి కూడా ప్రభువు యొక్క శిక్ష వర్తించును అని అంటూ ఉన్నాడు. నేను చెప్తున్నట్టు కాదు. అందుకే ఒక సందర్భములో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. నన్ను విశ్వసించు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నన్ను విశ్వసించు ఈ చిన్నవాడిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాని మెడకు తిరగటి రాయి కట్టి అగాధ సముద్రములో పడద్రోయుట వారికి మేలు. చూడండి ప్రియబిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి వాక్యం. తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు,
గురువులం కావచ్చు, మరెవరైనా సరే, ఏ బిడ్డలనైనా సరే, సంఘమునైనా సరే, సమాజమునైనా సరే, కుటుంబమునైనా సరే, నీ బాధ్యతలను నిర్వర్తించకుండా చెడు మార్గములకు పూడుకున్నట్లయితే అటువంటి వారిని ఏం చెబుతున్నాడు? తెరగట రాయి కట్టి సముద్రములో నెట్టవేయబడుతున్నాడు. నేను చెప్తున్నది కదా, ద వర్డ్ ఆఫ్ గాడ్ చేస్ ప్రభువు క్రీస్తు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, కనుక నీవు నేను మనందరము కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయములో ఉన్నా, ఏ సందర్భములో ఉన్నా, ఇతరులను మరి ముఖ్యముగా మన పరిరక్షణలో ఉన్న వారిని దుష్కార్యములు చేయుటకు కారకులమైనచో మనకి అనర్థము అని అంటూ ఉన్నాడు. ఏ అనర్థమో తెలియచేస్తున్నాడు. 7వ వచనం చదవమా, మత్తయి 18:7. ఆటంకములతో కూడిన ప్రపంచమా, ఆటంకములతో కూడిన ప్రపంచమా, అనర్థము అనర్థము, ఆటంకములు తప్పవు, ఆటంకములు తప్పవు, కానీ అందుకు కారకుడైన వానికి, అందుకు కారకుడు అయిన వానికి అనర్థము, అనర్థము అని అంటూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని గొర్రెలమైన మన బాధ్యత ఏమిటి? మరి గొర్రెలమైన మనము కాపరమైన క్రీస్తుని యొక్క వాక్యమును ఆలకించుతూ ఉన్నామా? ధ్యానిస్తూ ఉన్నామా? పఠిస్తూ ఉన్నామా? ఆచరిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలనం చేసుకోమంటూ ఉన్నాడు. క్రీస్తువు యొక్క మార్గములో నడుస్తూ ఉన్నామా? లేక చీకటి ప్రయాణము చేస్తూ ఉన్నామా? ఒకవేళ ఆ మంచి కాపరి యొక్క మార్గము నుండి దూరముగా వెడలిపోయినట్లయితే తన చెయ్యను చాచి మనలను తన వాక్యముతో మలచి పట్టుకొని నడిపించమని మనం ప్రార్థన చేసి అడుగుదాం. చివరిగా 2వ పట్టణాన్ని పరిశీలించుదాం. ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క 2వ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల నుండి గ్రహింపబడినది. ఇక్కడ కొంతమంది వ్యక్తులకు ఈనాటి 2వ పట్టణము మరి పునీత పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభుని గురించి ప్రస్తావించక ముందు, అంటే క్రీస్తు ప్రభుని గురించి తెలపక ముందు యూదా క్రైస్తవుల గురించి, అన్యజాతి క్రైస్తవుల గురించి, వారి మధ్య గల వ్యత్యాసముల గురించి పునీత పౌలు గారు ఈనాటి 2వ పట్టణములో తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈనాటి 2వ పట్టణములో 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు మరి 2 బృందాలకి చెందినటువంటి గుంపులకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు యూదులు, 2 అన్యులు. 1 యూదులు, 2 అన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ప్రభువైన దేవునితో చేసుకున్న ఒడంబడికకు, ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి గల ఏకైక మార్గం ధర్మచట్టము అని అనుకుంటూ ఉన్నారు. ధర్మచట్టము, ఆచారాలు, నిబంధనలు, నియమాలు మరి ఇవి అన్నీ మరి మొదలైనవి. అయితే ఈ ధర్మచట్టాలు, ఆచారాలు, వ్యవహారాలు కానీ వారికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించలేకపోయాయి అని వారు తెలుసుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాతో ఉన్నారు కదా, ఆయన మాకు చెందినవాడు కదా, సో మాకే రక్షణ దొరుకుతుందని యూదుల యొక్క ఆవేదన, యూదుల యొక్క మరి ఒక నివేదన, ఒక నిధానం. కానీ అన్యులు మాత్రము, ఇకపోతే అన్యులు దేవుడు లేడు కనుక వారికి రక్షణ పొందలేము అన్న ఆశ ఉండడానికి అవకాశమే లేదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనములో అక్కడికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి, మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి, మీరు పరదేశీయులు, మీరు పరదేశీయులు, దేవునిచే ఎన్నుకోనబడిన, దేవునిచే ఎన్నుకోబడిన ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు, వారిలోని వారు కారు, వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజలకు కొనిచ్చిన వాగ్దానముపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధం లేదు. అంటే అన్యులంటే ఎవరు? హైందవులు. వారు ఏ దేవుడిని కూడా మొక్కరు. వారు దేవుడు లేడు అనే సంభోగముతో ఉంటారు.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదులు ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం ఒకటి సరిపోద్ది, దేవుడు ఆజ్ఞలు పాటిస్తే సరిపోద్ది, ఇదిగో మేము దేవునికి చెందిన వారు అని వాళ్ళు అనుకుంటున్నారు, మాకే రక్షణ ఉంది అన్యులకు లేదు అని అంటూ ఉన్నారు. అటువంటి సందర్భంలోనే ఇదిగో ఈ 2 వర్గాల గురించి పునీత పౌలు గారు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, దేవుడు కేవలము యూదులకు మాత్రమే కాదు, గ్రీకులు మాత్రమే కాదు, అన్యులకు మాత్రమే కాదు, అందరికీ కూడా ప్రభువైనటువంటి దేవుడు. ఇదిగో ఆయనను విశ్వసిస్తే, ఆయన యొక్క మార్గములో నడిస్తే, ఆయన యొక్క మార్గములో నడిచి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే ఆయనే లోకరక్షకుడని, ఆయన యందే రక్షణ భాగ్యము ఉన్నదని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు శిలువ రక్తము ద్వారా రక్షింపబడిన వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే అని ఈనాటి 2వ పట్టణం యొక్క సారాంశాన్ని మనకి బట్టి మనమందరము కూడా మరి ఆ వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మములను మరి మనమందరం కూడా పఠించడానికి కావలసినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క వరాలను మన అనుదిన జీవితములో దయచేయమని మరి ఈనాడు 3 వాక్య పఠనాల నుండి మరి ధ్యానించవలసినటువంటి సారాంశం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, కాపరి రాబోతూ ఉన్నాడు. మనలను పరిపాలించడానికి, మనము కోల్పోయినటువంటి ఆ యొక్క శాంతిని, సమాధానమును, ప్రేమ, ఐక్యతలను మన అనుదిన జీవితంలో మనకందరికీ కూడా ఇవ్వడానికి మరి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం విశ్వసించుదాం, ఆయన యొక్క మార్గములో నడిచి జీవించుదాం. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికైన దివ్య ప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన నీ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య పూజావళి సమాప్తమైనది. ప్రభు యేసుని ప్రేమలో జీవించండి.